మరి ఇప్పుడు ఆ సినిమాకి ప్రెజెన్స్ కోసం ఎవరిని ట్రై చేయట్లేదా బ్రో? చేయట్లేదంటే తిరిగి తిరిగి చాలా అయిపోయింది బ్రో. ఇంకా అయిపోయింది, సోలో రిలీజ్ ఇంకా అది. సోలో రిలీజే. నా దగ్గర 30 లక్షలు ఉంటే 30 లక్షలు తెచ్చి రిలీజ్ చేసుకుంటా, 5 లక్షలు ఉంటే 5 లక్షలు తెచ్చి రిలీజ్ చేసుకుంటా. లేదా కొన్ని కొంతమంది పాత ప్రొడ్యూసర్లు ఉన్నారనమాట, వాళ్ళు ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాల కోసం వాళ్ళు సరే అమ్మ సగం ఖర్చు మీరు పెట్టుకోండి, సగం ఖర్చు మేము పెట్టుకుంటాం, మేము థియేటర్ రిలీజ్ చేపిస్తాం మీకు. ఇప్పుడు ఓటీటీకి వెళ్ళాలంటే ఫస్ట్ థియేటర్కి వెళ్ళాలి, సో నేను ఇట్లా థియేటర్ రిలీజ్ చేపిస్తాం మీకు అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. సరే చూద్దాం కొద్ది రోజులు అనేసి వెయిటింగ్ అంతే. ఇప్పుడు అదొక లాక్ అయిపోయింది, ఏ సినిమా ఓటీటీకి వెళ్ళాలని కూడా ఫస్ట్ థియేటర్ రిలీజ్ అవ్వాలి. థియేటర్లు బతకాలి కదా పాపం. లేదంటే ఏమవుతుంది తెలుసా, ఓన్లీ ఓటీటీ కోసమే నానాక చెత్త సినిమాలు తీసి అమ్మేస్తారు. అవును. ఇప్పుడు ఒక ఓటీటీకి ఈ సంవత్సరము ఒక మంచి ఓటీటీ 1000 కోట్లు పెట్టింది తెలుగు సినిమాల మీద. సో మనం తెలుగు సినిమా ఒక 1000 కోట్లకు తెలుగు సినిమాలు కొనాలి, ఒక చిన్న ఓటీటీ ఒక 200 కోట్లకు తెలుగు సినిమాలు కొనాలి అన్నప్పుడు ఓన్లీ అంటే ఓటీటీ వాడు డైరెక్ట్ తీసేసుకుంటాడు అంటే ఏది పడితే అది తీసి అమ్మేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఉన్న మార్కెట్ పోతుంది వాళ్ళకి, ఓటీటీ ఎత్తేసుకోవాల్సి వస్తుంది. సో అందుకు వాళ్ళు ఫస్ట్ థియేటర్కి వెళ్ళండి. మసూదా ఉంది, మసూదా అంత హిట్ అవుతుందని వాళ్ళు అనుకోలే. సామజోరగమన ఉంది, అంత హిట్ అవుతుందని వాళ్ళు అనుకోలేదు. థియేటర్కి పోయారు, హిట్ కొట్టారు, తర్వాత ఓటీటీకి ఎక్కువ కమ్ముకున్నారు. వాళ్ళు ఫస్ట్ పోయినప్పుడు వాళ్ళకి ఒక బడ్జెట్ చెప్పారు, వీళ్ళకి నచ్చలే. ఇప్పుడు మసూదా ఫస్ట్ ఓటీటీకి పోతే అంత బడ్జెట్, వాళ్ళు ఇచ్చే బడ్జెట్ వీళ్ళకి నచ్చలేదు. సో ప్రొడ్యూసర్ డైరెక్ట్ రిలీజ్ చేసుకున్నాడు, భయంకరమైన హిట్ అయింది. ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పిన దానికి 10 రెట్లు ఇచ్చి వాళ్ళే కొన్నారు మళ్ళీ, హ్యాపీ. సో బిగ్ బాస్ తర్వాత స్టార్ట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఎప్పుడు ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరినైనా తీసుకొచ్చి సినిమాలో పెట్టుకుందాము, కొంచెం మార్కెట్ అయిద్దేమో ఆ థాట్ ఇప్పుడు రాలేదు? లేదు, నేనేంటంటే మొత్తం నాకు తెలిసిన వాళ్ళే, అంటే నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళనే పెట్టాలి అనుకున్నా. అంటే హిట్ కొడితే మహేష్ గారు హిట్ కొట్టారా, పొయ్యిందా మహేష్ గారి చేతులు కాల్చుకున్నారా అంతే. ఊరికే వేరే వాళ్ళని తెచ్చి ఇబ్బంది పెట్టడం వద్దు. అది ఇందులో ఏదో గీతు మెయిన్ ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది గీతది. మరి పోస్టర్ మీద ఎందుకు రిలీజ్ చేయలేదు? కొంచెం సస్పెన్స్, అది సస్పెన్స్. అందుకే నీకు ఎక్కడ పేరు కూడా వేయలేదు నేను, సస్పెన్స్ అది. సినిమాలో సస్పెన్స్, బయట పోస్టర్ మీద కూడా సస్పెన్స్. సినిమాలో కూడా సెకండ్ హాఫ్లో వస్తుంది గీతు, అంటే నాకేంటంటే ఒక రాయలసీమ అమ్మాయి కావాలి అనుకున్నప్పుడు ఒక 2-3 ఆప్షన్లు ఉన్నారు. ఫస్ట్ ఆప్షన్ గీతు ఉండే, ఫోన్ చేసి గీతు ఇట్లా చేయాలి గీతు నా కోసం అది ఇది అంటే చేస్తాను అని చెప్పి వచ్చి చేసింది. ఇచ్చారా పేమెంట్ మరి మొత్తం? ఓకే. సో నేను రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి నేను అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేసా బ్రో, కానీ ఎవ్వరు రాలేదు. దేనికి? ఆ రోజు ముహూర్తాలు భయంకరంగా ఉన్నాయి. ఇంకోటి పెళ్ళి హైదరాబాద్లో కాదు, మా ఊర్లో ఏంటంటే నాకు ఇది మా చుట్టాలు మా ఫ్రెండ్స్ ఉండడానికే ఒక 40 రూములు కావాలంటే దొరకలే, అతి కష్టం మీద దొరికినాయి ఏదేదో రికమెండేషన్ ద్వారా. నేను పొరపాటున ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి వీళ్ళకి నేను బౌన్సర్లను పెట్టి అక్కడ వీళ్ళకి హాస్పిటాలిటీ సరిగ్గా చూసుకోక ఎందుకు వచ్చిన బాధ, పెళ్లిపీటల మీద కూడా మనకు వచ్చి అన్న అది లేదంట అన్న ఇది లేదంట, ఎందుకురా హ్యాపీ పెళ్లి చేసుకుందాం అని చెప్పి చేసుకున్నాం. అది కానీ ఎక్కడ రివీల్ చేయకుండా 8 years నుంచి లవ్ చేసుకుంటా ఎలా ఒప్పించారు అసలు? 8 years లవ్ స్టోరీ ఏంటి? ఎక్కడ బిగ్ బాస్లో కానీ ఆ 2 seasonsలో ఎక్కడ రివీల్ చేయలేదు. సడన్గా ఒక ఫైన్ మార్నింగ్ ఇలా నాకు ఇవాళ పెళ్ళి ఉంది అని ఫోన్ చేసి షాక్ అవ్వరు ఎవరు? అంటే నాకేంటంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అని 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళా అంటే సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోను, ఇంట్లో వెళ్ళా అంటే ప్రశాంతంగా. నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయినా అంటే సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోను. అంటే సినిమాల గురించి మాట్లాడే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇది కాకుండా నాతో పాటు చదువుకున్న వాళ్ళు మేమంతా కలుస్తాం కదా ఎప్పుడన్నా, అప్పుడు సినిమాల గురించి అసలు టాపిక్లే రావు, వాళ్ళు ఏం అడగారు, నేను కూడా ఏం చెప్పను. సో అట్లా ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి లవ్ చేసుకోవాలనుకున్నాము, లాక్డౌన్ ముందు చేసుకోవాలనుకున్నాము, కుదరలేదు. సరే చేసుకుందాం, లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ తర్వాత చేసుకుందాం, నాకు మధ్యలో ఈ పురుగు వచ్చింది మైండ్లోకి, ఇది సినిమా తీద్దాం ఫస్ట్ అని. సరే ఇది అయిపోయినాక చేసుకుందాం అనుకున్నా. ఆ సినిమా తర్వాత ఏంటంటే రిలీజ్ చేసుకున్నాక చేసుకుంటా బాగా అనుకున్నా. అది కొంచెం డిలే అవుతా అంటే సరే మా అమ్మ వచ్చేసి అది ఎప్పుడైతుందేమో ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాం అంటే. ఏంటి లవ్ స్టోరీ ఏంటి? లవ్ స్టోరీ ఏం లేదు, నేను హైదరాబాద్లో ఎక్కువ తిరిగాను కదా, బెంగళూరుకి వెళ్ళి తిరిగేవాడిని. మొత్తం నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా బెంగళూరులో సెటిల్ అంటారు, మా చెల్లెలు బెంగళూరులో ఉండేది. సో అక్కడికి వెళ్ళి తిరిగేవాడిని, అక్కడ పరిచయం అయింది. పరిచయం అవగానే చెప్పిన లవ్వులు గివ్వులు నాకు రాదు, నాకు ఇవన్నీ పెళ్లి చేసుకుంటా, నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను. కానీ అదేంది సడన్గా అనింది. అప్పటికి ఇండస్ట్రీలో కూడా లేవు కదా బ్రో? ఉన్నా, ఇండస్ట్రీలో ఉన్నా, స్ట్రగ్లింగ్ పీరియడ్ అయితే 2017 ఆ టైంలో. అప్పుడు కాబట్టి సినిమాలు చేసిన, అప్పటికి చేసిన. సో ఇట్లా చేసుకుంటా అన్న, సరే ఓకే అనింది. నేనైతే కన్ఫర్మ్ చేయను, అది సరే నీకు ఇష్టమైతేనే చేసుకో, బట్ నాకైతే ఏంటంటే లోపల ఆ ఫీలింగ్ పెట్టుకొని బయట నీతో నేను ఏదో కుళ్ళు జోకులు వేసి అవన్నీ చేయను, సో ఇది అని చెప్పిన. చెప్పిన తర్వాత మెల్లమెల్లగా తర్వాత ఆ అమ్మాయికి నచ్చిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో చెప్పాం. చెప్తారు వాళ్ళు ఎప్పుడో చేసేసుకోమన్నారు, అసలు
ఎప్పుడో చేసేసుకోన్నారు, నేనే డిలే చేసిన, చేసుకుందాం నిదానం చేసుకుందాం అని అట్లా. ఇదిగో 30 దాటిన తర్వాత చేసుకుందాంలే నెమ్మదిగాను. ఆ మధ్యలో అసలు ఈ లాక్డౌన్, ఈ సినిమా తీయాలి ఇవన్నీ లేకుంటే ఎప్పుడో చేసేసుకునిందాం అయింది. కానీ ఎక్కడ రివీల్ చేయలేదు, బయట ఎక్కడికైనా ఫంక్షన్ తీసుకురావడం కానీ, పార్టీస్ తీసుకురావడం కానీ, సినిమా ఈవెంట్స్ తీసుకురావడం కానీ ఎక్కడ చేయలేదండి బ్రో? ఎందుకో ఇష్టం లేదు అంతే. ఎవరికి చెప్పలేదు ఎందుకు అసలు? ఎవరు చెప్పలేదు అంటే నేనే 24 గంటలు ఫోన్లో ఏం మాట్లాడిన, ఎప్పుడో ఒకసారి మాట్లాడేది. ఎందుకో చెప్పాలనిపించలేదు అంతే. ఇప్పుడు నీ కొన్ని కష్టాలు ఉంటాయి డార్లింగ్, నువ్వు కనిపించిన ప్రతి ఒక్కడికి చెప్తావా? లేదు. పోనీ నీకు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చింది, కనిపించిన ప్రతి ఒక్కడికి చెప్తావా? చెప్పవు కదా. బట్ అట్లీస్ట్ మ్యారేజ్ ఇట్లా నేను ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నాను, లేకపోతే ఆ రిలేషన్ అమ్మాయిలకి చెప్పేవాడిని, నన్ను ఎవరిని గెలికితే చెప్పేవాడిని, నాకు ఆల్రెడీ కమిటెడ్ అమ్మా అని చెప్పేవాడిని. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? మ్యారేజ్ తర్వాత ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరూ చూసే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయట్లేదు? ఏం లేవు. అందరూ అంటారు కానీ అవి ఊరు కామెడీకి చెప్పుకునేవి అవన్నీ. అసలు పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం అంటే ఎవడు పెళ్లి చేసుకోడు కదా, అందరూ చేసుకుంటారంటే ఏమని? నీ ప్రతి సీజన్కి ఇంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే మామూలు ఏది జరగాల్సింది అది జరగాలంతే. నీకు సక్సెస్ అనేది, డబ్బులు అనేది ఈరోజు వస్తుంది రేపు రాదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ టైంకి అది జరిగిపోవాలంతే. అంటే ఇప్పుడు మైండ్ సెట్ కానీ, ఫినాన్షియల్గా కానీ, రేపు సినిమా రిలీజ్ అయ్యే టైం కానీ ఇదంతా ఇప్పుడు బడ్జెట్లు అంతా ఎలా మేనేజ్ చేస్తున్నావు? అసలు డబ్బులు ఉన్నాయా లేవా? అసలు బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంది, పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది ఒక కూలి పనికి వెళ్ళేవాడు పొద్దున్న కూలి పనికి వెళ్తాడు, కూలి పనికి వెళ్ళి పొద్దునంతా పని చేసి సాయంత్రం వచ్చి ఒక 1/2 కిలో రైసు, ఓ 2 పచ్చడి ప్యాకెట్లు, ఓ పెరుగు ప్యాకెట్ కొనుక్కొని అన్నం పెట్టుకొని తిని పండుకుంటాడు. నాకు ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఏదైనా ఛాన్స్ వచ్చిందంటే వెళ్ళాలి, ఒక 10 రోజులు షూట్ చేసుకోవాలి, ఆ డబ్బులు వచ్చిందంటే అది తీసుకొని వచ్చి సినిమాకి పెట్టుకోవాలి, ఇదే ఉంది. అది మరి ఇప్పుడు ఆ పని లేదు కదా అంటున్నారు. ఉంది, ఆ పని ఏం లేదు. చిన్న సినిమాలు హ్యాపీగా చేసుకుంటాను నేను. నీకు పెద్ద సినిమాల్లో కనపడట్లేదు కానీ చిన్న సినిమాలలో మంచి పేమెంట్లు ఇస్తారు, హ్యాపీగా ఉంటుంది. చిన్న సినిమాల్లో నీకు భయంకరమైన పేమెంట్, పెద్ద సినిమాల్లో మనం డిమాండ్ చేయలేము. సార్ నేను ఇంత తీసుకుంటాను సార్, మీరు ఎంత ఇస్తారు చెప్పండి సార్, ఇంత అయితే ఇస్తామమ్మా, సరే ఓకే సార్. చిన్న సినిమాలు ఏంటంటే మనం డిమాండ్ చేయొచ్చు, లేదంటే ఇంత ఇస్తేనే వస్తా అంటే సార్ నా కోసం రండి సార్ అని చెప్పి పిలుస్తారు. సో అదే హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ పుష్ప సినిమా డేట్స్ వల్ల ఓకే చేయలేదు కదా? డేట్స్ కాదు ప్రాబ్లం, ఏంటంటే అసలు పిలిచారు, చెప్పారు, అయిపోయింది. నా తర్వాత ఇంకొక 2-3 ఆప్షన్లు కూడా ఉన్నాయి, అందరిని అనుకున్నారు. లాస్ట్కి ఏంటంటే కొత్త వాళ్ళతో వెళ్దామని చెప్పి కొత్త వాళ్ళతో పోయారు అంతే. అంతే అనిపిస్తుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళ సేమ్ మనోళ్ళలాగా 4-5 సినిమాలు హీరోగా చేయొచ్చు అని. ఏమో అది చేయలేదు కాబట్టి నేను సినిమా తీసుకున్నానేమో, పెళ్లి చేసుకున్నానేమో, ఏమో చేస్తుంటే అనుకుంటే డ్రీమ్ సినిమా హీరోగా చేయడము, డైరెక్షన్ చేయడము ఈజీ అయిపోయేది కదా. వస్తుంది. ఇప్పుడు అంత పుష్ప సినిమాలో కనుక నేను ఉండింటే అసలు ఈ చేసేవాడినే కాదు ఇవన్నీ. ఆ మార్కెట్ పెట్టుకొని ఫస్ట్ అన్ని సినిమాలు ఓకే చేసుకుని ఒక 5 ఏళ్ళు వచ్చిందంతా పెట్టేసుకుందాం పక్కన అనుకునింది. ఏం లేదు, నీకు ఆకలి అయినప్పుడే ఏదో ఒక ఐడియా వస్తుంది, ఏదో ఒకటి చేయాలి మనము అని. అట్లా పుష్ప 2లో మళ్ళీ ఏం ట్రై చేయలేదు? ఏం ట్రై చేయలేదు, ఛాన్సెస్ కోసం ఏం ట్రై చేయలేదు. ఫస్ట్ టైం పిలిచారు వాళ్ళే, సో మళ్ళీ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళే పిలుస్తారులే అనుకున్నా. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఏదన్నా ఉన్నా కానీ ఎప్పుడన్నా కనపడినప్పుడు చెప్పేవాడిని, అన్న ఏమన్నా ఉంటే పిలవండి అన్న అంటే సరే రా అంటారు. తర్వాత వాళ్ళు ఏం పిలవలే. అది అంటే నాకు ఒకటి ఉంది దరిద్రం, ఏంటంటే పిలిస్తే మంచి క్యాటర్ పిలుస్తారు, లేదనుకో అసలు క్యాటర్ ఇయ్యరు. ఏంట్రా అంటే ఆ చిన్న క్యాటర్ ఇచ్చి నేను అవమానించలేము రా అంటారు. ఏదో ఒకటి ఇవ్వండి అన్న, ఏదో ఒకటి ఇవ్వండి అంటారు. నేను చిన్న క్యారెక్టర్లు రాక పెద్ద క్యారెక్టర్లు రాక అదే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు.